Hi everybody, I am artist Tushar from Tushar Painting Studio. Today I came to visit this art camp on the occasion of 22nd anniversary of Hyderabad State Art Gallery conducting this art camp. 40 senior and budding contemporary artists are participating in this art camp. Just we will watch them, their performance also. సో జనవరి 24, 25, 26 రోజు ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్లో ఆర్ట్ క్యాంప్ జరుగుతుంది. 40 మంది ఆర్టిస్టులతోటి ఇక్కడ ఈ ఆర్ట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. 22వ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ యానివర్సరీ సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరూ కూడా అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. అంటే ఎన్నో రకాల థీమ్స్, కాన్సెప్ట్లతోటి, డిఫరెంట్ మెటీరియల్స్ తోటి కూడా సో అద్భుతంగా ఈ ప్రదర్శన అనేది కళా శిబిరం అనేది నిర్వహించబడుతుంది. సో ఈ ఆర్ట్ క్యాంప్ అనేది 26th నాడు పూర్తయి 27th రోజు ఇక్కడ చేసినటువంటి కళాకృతుల్ని ఇక్కడే స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి దీన్ని అంటే చూసి ఆనందించడమే కాకుండా ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. వారి యొక్క 22వ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క పెయింటింగ్ నిర్వహించడం అనేది సుమారు 40 మంది యువ కళాకారులు, ఆల్మోస్ట్ 6 కళాకారులు, సీనియర్ ఆర్టిస్టులు, తర్వాత వేరే వాళ్ళ స్టైల్లో కూడా అందరూ చాలా ఒక మైమాన్ని వర్క్ చేస్తూ యువ స్టైల్ వాళ్ళు రాబట్టుకుంటూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మంచి రిజల్ట్స్ తీసుకురావడం అయితే చాలా సంతోషమైనటువంటి జరగడం. Thank you, sir. Good morning, everybody. Hyderabad artist is conducting a camp for 3 days. I'm Swati and I'm one of the participating in the art camp. My works are women series I'm doing, full of colorful. నాకు ఆపర్చునిటీ నేను ఎక్కువ పేజింగ్ నేను చేస్తూ ఉంటాను. 2 వర్క్స్ చేస్తాను, కలర్ఫుల్ వర్క్, పెనాటింగ్. సో హ్యాపీ ఐఎమ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సంతోష్ కోటగిరి. ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించినటువంటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆర్టిస్ట్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ తీసుకొని వర్క్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సీనియర్స్ డిఫరెంట్ స్టైల్స్ అడాప్ట్ చేసుకుని చేసినటువంటి డిఫరెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. వర్క్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ ఎక్స్పోజర్, డిఫరెంట్ నాలెడ్జ్ కూడా ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ క్యాంప్. థ్యాంక్ యూ. హలో, నా పేరు భానుకిరణ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్ట్ క్యాంప్. నా ఫస్ట్ ఆపర్చునిటీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు నాకు ఇచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ హైదరాబాద్ ఆర్ట్ ఫేయర్స్ ఆర్ట్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఒక హ్యాపీనెస్ ఇది. అండ్ ఎగ్జైట్మెంట్ కూడా అందరు ఆర్టిస్టులతో కలిసి పనిచేయడము అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఆర్ట్ ఫార్మ్స్, కొత్త డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్ నేర్చుకోవడం ఇవన్నీ నాకు. అండ్ బికాజ్ ఎవ్రీడే ఐ యూస్ టు వర్క్ ఓన్లీ ఆన్ పేపర్ అండ్ పెన్. ఇది నాకు మీడియం ఉంది, బట్ దిస్ ఈజ్ మై న్యూ ఫార్మ్ ఆఫ్ వర్క్. సో ఇట్స్ రియల్లీ హ్యాపీ టు meet all the other artists and learn their experiences and even to do my work in my own style. So this is my experimental thing. నమస్తే, నా పేరు జంగయ్య పొలెపు. ఈ హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ షో క్యాంప్ నిర్వహిస్తుంది. ఇది రమణరెడ్డి సార్ క్యూరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో 40 మెంబర్స్ ఆర్టిస్ట్ పాల్గొన్నారు, సీనియర్స్, జూనియర్స్ అందరూ. నాకు ఇది బాగా అనిపించింది, ఎందుకంటే సీనియర్స్ వాళ్ళ పెయింటింగ్స్ మనం ఒక బల్క్ ఆఫ్ స్టైల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. డ్రాయింగ్స్ కానీ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ చూడవచ్చు. ఇట్లాంటి క్యాంప్స్ రెగ్యులర్ జరుగుతుండాలి. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఈ షో జరగడం వల్ల ఎంతోమందికి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఏ స్టైల్ వర్క్ చేస్తున్నాడు,
ఎవరు ఏ మీడియం వాడుతున్నారు ఏందనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకొకటి ఆర్టిస్టులతోని షేర్ చేసి మాట్లాడడం ద్వారా వాళ్ళతోని కమ్యూనికేట్ కావడం ద్వారా వాళ్ళకు కూడా చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి షోస్ రెగ్యులర్ జరగాలి. ఈ షోలో నేను కూడా ఒక ఆర్టిస్ట్ను పాల్గొన్నందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అది స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు హరిత్పురం. నేను ఎంఎఫ్ఏ జేఎన్ఎఫ్ఏలో 2014లో కంప్లీటెడ్. యాక్చువల్గా నా స్టైల్ వచ్చేసి మెటాఫిజికల్ స్టైల్. దాంట్లో నేను ఏంటనంటే అర్బనైజేషన్ని నా స్టైల్లో వే ఆఫ్ వర్క్లో చూపించాను. యాక్చువల్గా ఏంటంటే టైం అయిపోతుంది, ఏంటంటే పొల్యూషన్ కానీ బిల్డింగ్స్ పెరగడం వల్ల కానీ వన్యప్రాణులకి కానీ మనకైనా కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనే దాని గురించి నేను నా వేలో ఈ విధంగా ప్రజెంటేషన్ చేశాను. దాన్ని మెటాఫిజికల్ స్టైల్లో ఈ విధంగా టైం అనే దానికి సింబాలిక్గా స్టాప్ వాచ్ని అర్బన్ అంటే జంతువులు వెళ్ళిపోయే సిచ్యువేషన్ని ఈ విధంగా ఈ పెయింటింగ్లో ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ నమస్తే, నా పేరు పోచం కళాయాత్ర. ఆర్ట్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లోపల 3 days జరుగుతుంది. ఇక్కడ నా టాపిక్ వచ్చేసి భారతదేశం మొత్తం ట్రావెలింగ్ చేసి కొన్ని ఫోక్ ఆర్ట్, తర్వాత స్కల్ప్చర్స్, టెంపుల్స్ తిరిగాను. సో అక్కడ తీసుకున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం టాపిక్. సో అన్ని ఫోక్ ఆర్ట్ ట్రైబల్ ఏరియా నుండి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓవరాల్గా అన్ని కల్చర్స్ ఇక్కడ కనబడతాయి బ్యాక్గ్రౌండ్ లో చూపెడుతున్నా. సో ఇది వచ్చేసి స్కల్చరు. దాన్ని నేను తెలంగాణ ఫామ్లో కొన్ని కలర్ సెన్స్ ఎట్లా ఉందని ఇది అక్కడ కానీ ఇక్కడ కానీ అలా చేయడం జరుగుతుంది. Hello everyone, my name is Archana Stylish Gali. I'm an artist from Hyderabad. I'm so very happy to be a part of this art camp organized by Ramna Reddy Garu. This is celebrating the 22 years of State Art Gallery. So my theme in this camp is based on nature. So here you can see my work. I mostly depict all the small creatures in the nature, which actually helps a lot in our ecosystem. So I wanted to have this work just to showcase all the small creatures, and mainly I work with pen medium on canvas. Thank you everyone. ముప్పుడు విఠల్, ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ. నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్ట్ని. ఇన్స్పిరేషన్ మై అగ్రికల్చర్ ల్యాండ్ అండి. నేను ఆ ఏరియాలో ఉండేటటువంటి ఏదైతే బ్యూటీస్ ఉంటాయో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తాను. నా పెయింటింగ్స్లో అవే కనబడుతుంటాయి. నాకు ఎక్కువ డ్రై సీజన్లో ఉండేటటువంటి ఏదైతే నేచర్లో ఉంటుందో కలర్స్, ఆ కలర్స్ నాకు చాలా ఇష్టం. అందుకొరకే నేను వాటిని ఎక్కువ తీసుకొని వర్క్ చేస్తాను. నేను ప్రస్తుతం మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ క్యాంపులో వర్క్ చేస్తున్నాము. ఈ క్యాంపు వచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను. స్పెషల్గా తుషార్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నా పేరు రమణి మైలవరపు. నేను ఆర్టిస్ట్ని. ఈరోజు లాస్ట్ డే, 3rd day ఆర్ట్ క్యాంప్కి వచ్చాము. హైదరాబాద్ పర్ల్ ఆర్ట్ క్యాంప్కి వచ్చాము. ఈరోజే 3rd day. సో ఈరోజు ఈ 3 days నుంచి 2 paintings చేసాము. ఇందులో 40 ఆర్టిస్టులు ఉన్నారు. సో యాక్రిలిక్ మీడియంలో 2 అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ చేశాను. సో ఇక్కడంతా మా ఫ్రెండ్స్ వచ్చి 3 days నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, అందరితో కలిసి పనిచేస్తున్నందుకు. నేను పెయింటింగ్స్ కాకుండా ఇంకా పెర్ఫార్మెన్సెస్ అవి కూడా చేస్తాను. ఈ పెయింటింగ్ నేచర్ ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఈ 2 పెయింటింగ్స్ కూడా రాక్స్ అండ్ నేచర్. థ్యాంక్ యూ అండి. Hi, I'm Ramu Maredu. I studied in Central University. This is very big opportunity for upcoming artists. So I did my works in the landscape, urban landscape, the day-to-day life. So city changes in the Hyderabad city. So I'm mostly doing 18 years in this work. So this is the art camp in the 40 artists in State Art Gallery. Please come and visit in the State Art Gallery. Thank you. నా పేరు కిషన్ కప్పారి ఫ్రమ్ హైదరాబాద్. సో నేను గత 35 years నుంచి వర్క్ చేస్తున్నాను ఆన్ తెలంగాణ ఉమెన్ మీద. సో మై పెయింటింగ్ ఈజ్ బేసికలీ ఆన్ లాంగ్ హెయిర్ గర్ల్స్. సో ఇక్కడ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న కల్చర్ అంటే మనం
తెలంగాణలో అబ్జర్వ్ చేస్తుంటాం కదా, బోనాలు కానీ బతుకమ్మలు కానీ వాళ్ళ ఆహార్యం వాళ్ళ జడ, అంటే ఈ జడ ఏంటంటే ఒక సింబల్ ఆఫ్ కల్చర్గా నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఈ జడ ప్లస్ నేను ఈ కలర్స్ ఇక్కడ నేటివిటీ అపేర్ అయ్యే విధంగా నేను చేస్తుంటాను. దట్ టు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ హైదరాబాద్ పర్ల్స్ క్యాంప్ హియర్. ఐఎమ్ క్యూరేటెడ్ బై రమణారెడ్డి గారు, మై స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీ టీమ్. సో అందరికీ కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎంతోమంది యంగ్ ఆర్టిస్టులు మరి సీనియర్ ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది నాకు. సో ఇంకా ఇలాంటి క్యాంపులు చాలా జరగాలని నేను కోరుకుంటూ ఇంకా మరిన్ని ఫ్యూచర్లో క్యాంపులు రావాలి, ఇంకా మరిన్ని వర్క్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చారీ పిఎస్ అండి నా పేరు. నేను రూరల్ తెలంగాణ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక 4 సోలో షోస్ చేసిన. ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. 22వ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ నిర్వహించిన రమణారెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లాంటి క్యాంప్స్ జరుగుతూ ఉంటే ఆర్టిస్టులకు కొద్దిగా ఎంకరేజింగ్ ఉంటుంది. సార్ అదే అండి రూరల్ తెలంగాణ సబ్జెక్టు, దాని మీద ఫామ్ చేసిన ఫిగర్స్ ఇవి. ఇంతకుముందు కొద్దిగా స్టైల్ చేంజ్ చేసిన, ఇంతకుముందు ఉన్న దానికి దీనికి కొద్దిగా చేంజ్ చేసి కొంచెం ఫామ్లోకి తీసుకొచ్చిన. చాలా హ్యాపీగా ఉందండి. తోటి ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. అందరు బాగా చేస్తున్నారు. మంచి క్యాంప్ యాక్చువల్గా. ఓకే ఓకే, యూ ఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు బాలభక్తరాజు. నేను గణేష సిరీస్ చేస్తుంటాను. నా గణేష్ సిరీస్లో ఇది ఫేసెస్ ఆఫ్ విజ్డమ్ అనేసి గణేష ఫేసెస్ వేస్తాను. కలర్లో అటు ఇటు తిప్పుతూ అన్ని రకరకాల భంగిమల్లో నేను గణేష ఫేసెస్ వేస్తాను అన్నమాట. ఈ 22nd యానివర్సరీ సందర్భంగా ఈ క్యాంప్ చేస్తుంటే నన్ను కూడా పార్టిసిపేట్ చేయమని అంటే నేను పార్టిసిపేట్ చేశాను. ఇది నా గణేష సిరీస్ 2 వర్క్స్ చేశాను. థ్యాంక్ యూ. Hi, Namaste. Myself Madhukurva. I am from artist from Telangana. My native place is in Mahbubnagar district, nearby the Joglamba, Gadwal, Alampur. Today I would like to discuss about these 3 days art camp, like 24th, 25th, 26th. It is amazing. Total number of the artists are 40 members. Each artist done 2 paintings, like 36 by 30 size of the artwork. It is amazing experience. If artists together working and we are seeing the so many techniques and all, and so not only art forms interacting each and other and spending time, it is awesome. And the one more thing is this initiation of Hyderabad Art Society and the State Gallery of Fine Arts. They are doing very good, amazing program like Hyderabad Perals Art Camp 1. Maybe very soon we'll see the maybe next also. This is like my painting. I would like to do my artworks like a surrealism kind of thing. Like layer by layer, I'll do my way of presentation. And this one I'm doing something related to the Hyderabad. One of the oldest river is called Moosi. I want to represent regarding about that. It is under process. It is going on work. It is amazing. All the friends, artist friends, we are spending time and discussing and looking the other artist way of working, and as well as the more energetically we are enjoying this total. It is like a day, it is going very fast, like a fraction of seconds it is going. At what time we are coming, what time we are going, we don't know. It is 100% very memorable thing. Namaste. నా పేరు రమేష్ గాంగ్జీ అండి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వల్ల 22nd యానివర్సరీ సందర్భంగా ఒక క్యాంపు నిర్వహించారు. దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. సో నా వర్క్స్ అండి, ఇది నేచర్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వర్క్ చేస్తుంటాను. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. Ganji Ramesh, popular Hyderabad artist, is famous for realistic pencil drawing. His works we can see here, highly realistic. Actually, this is acrylic because of this camp. He did it in acrylic, but actually he worked with pencil. But all works are actually with highly realistic feel.
Really, he is great. Thank you. Thank you. హాయ్ అండి, దిస్ ఇస్ నరేష్ బొల్లు, ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ క్యూరేటర్. నేను శ్యామలక్ష్మి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్ ఫ్యాకల్టీ చేస్తున్నాను. హైదరాబాద్ ఆర్ట్ పెరల్స్ ఆర్ట్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో. దీన్ని లక్ష్మీ మేడం గారు అండ్ రమరెడ్డి గారు సంయుక్తంగా క్యూరేట్ చేయడం జరిగింది. ఈ షోలో నాకు మంచి అవకాశం, ఈ ఆర్ట్ క్యాంప్లో చక్కటి అవకాశం దొరికిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసేది, నా థీమ్ వచ్చేసి డోర్స్ మీద నేను సబ్జెక్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. విలేజ్లో ఉండే పాత డోర్స్ అన్నీ కనుమరుగైపోతున్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ నేను విలేజ్ డోర్స్ మోడర్న్ డోర్స్ రెండింటిని కంపారిజన్ చేయడం జరిగింది. నేను ఆ థీమ్లో కూడా బ్యాక్గ్రౌండ్ వాల్స్ పైన మైథాలజీ ఫిగర్స్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు నేను ప్రీవియస్గా గాంధీ సబ్జెక్టు చేసిన వీవింగ్ కమ్యూనిటీకి వచ్చేవాడిని. సో రైట్ నౌ చాప్టర్ 2 అన్నట్టుగా డోర్ సిరీస్ తీసుకొని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిషన్, నేను కిషన్ దురిసేటి నా పేరు. ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. నా పెయింటింగ్ మెయిన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ పైన వర్క్ చేస్తుంటాను. నవేడేస్ కరెంట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి. దానిపైన అది ఎట్లా ఎన్విరాన్మెంట్ని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నారు దానిపైన నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు ఇక్కడ ఆర్ట్ క్యాంప్ అరేంజ్ చేశారు. దాని నుంచి నేను ఈ పెయింటింగ్ ఎన్విరాన్మెంట్ క్రైసిస్ పైన నేను వర్క్ చేశాను. ఇది నా పేరు సామకాంతారెడ్డి, నేను స్కల్ప్టర్ ఫ్రమ్ తెలంగాణ అనుకుని హైదరాబాద్. సో నేను గత 30 సంవత్సరాలుగా అంటే ఈ ఆర్ట్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాను. నా వర్క్తో పాటు టీచింగ్ కూడా చేస్తూ ఉంటాను. జేఎన్ఎఫ్ఏ కాలేజీలో టీచింగ్లో ఉన్నాను. అదేవిధంగా నేను చేసిన ఈ వర్క్ ఏదైతే ఫైబర్ గ్లాస్ పోర్ట్రేట్ విమెన్ హెడ్. సో దాని మీద లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో దాన్ని సింబల్గా చేసుకొని చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి, నేను కరుణ, నేను ఆర్టిస్ట్. ఇక్కడ 22nd యానివర్సరీ సెలబ్రేషన్స్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు ఆర్గనైజ్ చేసే క్యాంప్లో మా హస్బెండ్ ఉన్నారండి. మా హస్బెండ్ వచ్చి సుక్క సుందర్. అతను పెయింటింగ్ చేస్తారు, నేను ప్రింట్ మేకింగ్ చేస్తాను. అయితే ఇక్కడ ఈయన వచ్చి బర్త్ అండ్ రీబర్త్ మీద పెయింటింగ్స్ చేస్తున్నారు. కాన్సెప్ట్ వచ్చి రీబర్త్ అండ్ బర్త్. తర్వాత సింబాలిక్గా అతను కొన్ని యానిమల్స్ చూస్ చేసుకొని వాటి ద్వారా అతను చెప్తున్నాడు అనమాట. వాట్ ఈజ్ రీబర్త్, బర్త్, తర్వాత వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ అన్నది. అండ్ దాంతోపాటు అతను ఈ పంచభూత కాన్సెప్ట్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేశారు దాంట్లో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లక్ష్మీ మేడం అండ్ రమణారెడ్డి సార్ ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.